హలో అందరికి, నేను మీకు ఈరోజు చూపించే రెసిపీ స్వీట్ కార్న్ గారెలు అండి. ఈ గారెలు మనకు తిన్నా కొద్ది తినాలి అనిపించేలా ఉంటాయి. మనం గారెలు స్వీట్ కార్న్ తోనే కాకుండా నార్మల్ కార్న్ తో కూడా చేసుకుంటారండి. మీకు ఐడియా ఉండుంటే అవి కూడా చాలా బాగుంటాయి. ఈ స్వీట్ కార్న్ గారెలు ఏంటంటే మనం గ్రైండ్ చేస్తే పిండి అనేది కొంచెం లూజ్ గా అవుతుంది. బట్ ఇందులో మనం ఎక్స్టర్నల్ గా పిండి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మనం కార్న్ గారెలకు అలా అవసరం ఉండదు. ముందుగా నేను ఇక్కడ కార్న్ ఒలిచి పెట్టుకున్నానండి. ఇలా ఒలిచిన కార్న్ ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ వరకు కార్న్ వేసుకున్నానండి. ఇందులోనే నేను ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను టోటల్ గా ఒక పెద్ద ఆనియన్, ఒక 12 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసిన పీసెస్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి ఒక్కొక్క వాయిలో. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకొని నేను బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 10 కరివేపాకు ఆకులు అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తగినంత బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి అండి. మనము ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అదంతా మిక్స్ అయిపోతుంది. కారం అనేది, ఉప్పు అనేది తగినంత, అంటే మనకు గారెలు చేసే వీలుండేలా అవ్వాలండి పిండి. ఎందుకంటే కొంచెం లూజ్ ఉన్నా మనకు ఆ గారెల షేప్ అనేది రాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కవర్ తీసుకొని దాని మీద మన పిండిని చిన్న బాల్లా తీసుకొని గారెలా ఒత్తుకుంటున్నాను. అండ్ ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ లో ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గారెలను వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. ఇలా ఒక్కసారి ఫ్రై అయిపోయిన తర్వాత మనము తీసేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఖచ్చితంగా మనం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే కొంచెం హై ఫ్లేమ్ పెట్టినా లోపల ఉడకదండి. అందుకని మీడియం ఫ్లేమ్ లో అయితేనే బాగా ఉడుకుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత మనం దింపేసుకోవాలి అండి. ఈ గారెలని మనం నెయ్యితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది అయితే పాయసం లాగా కూడా చేసుకొని తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి.